హల్లెలూయా. నాయి మోసే కూడా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమి ప్రతిధ్వనించనే నీ జీవన రాగాలలో నీ నామమి ప్రతిధ్వనించనే నాయి మోసే కూడా యేసయ్యా నీతిమంతునిగా నన్ను తీర్చి నిందు ఆత్మతో నన్ను నింపినందున నీతిమంతునిగా నన్ను తీర్చి నిందు ఆత్మతో నన్ను నింపినందున నీవు చూపిన నీ కృపని మరువలేను నీవు చూపిన నీ కృప నీ మరువలేను నాయి మోసే కూడా యేసయ్యా జీవవాక్యము నాలో నిలిపి జీవ మార్గములో నడిపించినందున జీవవాక్యము నాలో నిలిపి జీవ మార్గములో నడిపించినందున జీవాధిపతి నిన్ను విడువలేను జీవాధిపతి నిన్ను నే విడువలేను నాయి మోసే కూడా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమి ప్రతిధ్వనించని నాయి మోసే కూడా యేసయ్యా మమతలోరించి వారెవరు లేరని నిరాశల శర నుండి విడిపించినందున మమతలోరించి వారెవరు లేరని నిరాశల శర నుండి విడిపించినందున నిన్ను స్తుతించకుండా నేనుండలేను నిన్ను స్తుతించకుండా నేనుండలేను నాయి మోసే కూడా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమి ప్రతిధ్వనించని నీ జీవన రాగాలలో నీ నామమి ప్రతిధ్వనించని నాయి మోసే కూడా యేసయ్యా హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరూ వందనాలు. దేవుని మాట్లాడినాను కొంచెంసేపు శ్రద్ధగా. దేవుడు నరుని యథార్థంగా పుట్టించాడు కదా. నరుడు యథార్థత కోల్పోయి నిజం మాట్లాడకుండా అబద్ధం మాట్లాడుతూ నేర్చుకున్నాడు అనమాట. అబద్ధాలు చెబుతూ మాట నిఖరం లేకపోతాం, మాట మార్చి చెబుతూ ఇవన్నీ అలవాటు చేసుకున్నారు మానవులు. దేవుడి బిడ్డలుగా ఉంటే యథార్థవంతులుగా ఉండేవాళ్ళు. దేవుడి బిడ్డలుగా లేకుండా వీళ్ళే దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు. వీళ్ళే తంత్రాలు మంత్రాలు కల్పించుకుని యథార్థత కోల్పోయారన్నమాట. సవాజు కయ్యోన్ని అడిగాడు దేవుడు. కయ్యోన్ని ఏమడిగాడు? నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ అన్నాడు. నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ అన్నాడు. అన్నప్పుడు ఏం చెప్పాలి? ఏబేలు ఎక్కడ ఉన్నాడో దేవుడికి తెలవదా? తెలుసు కదా. అయినా ఎందుకు అడిగాడు? యథార్థంగా చెబుతాడా లేకపోతే యథార్థత కోల్పోయి ఉన్నాడని నిజం చెబుతాడా చెప్పడా అని అడిగాడనమాట దేవుడికి. నీ తమ్ముడైనా ఏబేలు ఎక్కడా అన్నాడనమాట. ఏబేలు ఎక్కడంటే అప్పుడేం చెప్పాలి? కయ్యను ఏమో ప్రభా నాకు తెలియదు అని చెప్పాలా? ఏదో ఒకటి చెప్పాలి కదా.
నా తమ్ముడికి నేను కాపలవాడినా ఏమో నాకు తెలియదు అని అన్నాడంట. దేవుణ్ణి మానవులను అన్నట్టు దేవుణ్ణి అన్నాడనమాట, ఎదిరించాడనమాట, నాకు తెలియదని. అప్పుడు దేవుడు అన్నాడు, నీ తమ్ముడిని నువ్వు చంపావు కదా, నీ తమ్ముడి రక్తం నేల నుంచి నాకు మరపెట్టింది. నువ్వు యథార్థంగా చెబుతావా మాట్లాడతావా లేదా అని నేను అడిగితే నువ్వు ఎట్లా అన్నావు, నువ్వు తమ్ముడిని చంపావు కనుక నువ్వు దేశ దిమ్మరమైపోతావు. నువ్వు నీ తమ్ముడి రక్తం నాకు మొరపెట్టింది, నువ్వు నిజం మాట్లాడలేదు కనుక నువ్వు దేశ దిమ్మరమైపోతావు అని చెప్పించేశాడు కయ్యని. అట్లాగే యథార్థ జీవితం లేదు ఎవరికి, యథార్థంగా మాట్లాడే వాళ్ళు ఎవరు. యథార్థంగా దేవుడు మనుషుల్ని అన్నీ తెలుసు దేవుడికి. సృష్టికర్తకి తెలియదేముంది కాబట్టి మనిషిని అడుగుతాడు. ఒకసారి అడిగితే యథార్థంగా చెబుతారా లేదా, నిజం చెబుతారా లేదా అని అడుగుతాడనమాట. అడిగినప్పుడు ఏం చెప్పాలి, మనం నిజం చెప్పాలి కదా. నిజం చెప్పకుండా నా తమ్ముడు నాకు తెలియదు, నాకెంత నా తమ్ముడు కాపలవాడినా అని అన్నాడనమాట. యథార్థత జీవితం లేదు, దేవుడికి బలి అర్పించాడు, యథార్థం లేదు అందుట్లో. ఏబేలు యథార్థంగా ఉన్నాడు కాబట్టి ఏబేలు బలి అంగీకరించాడు దేవుడు. అంగీకరించినందుకు ఏబేలు మీద పగబెట్టుకుని ఏబేలు చంపేశాడు, ఈ కయ్యని చంపేశాడు అన్నమాట. ఈ దేవుడు కయ్యని దేశ దిమ్మరవైపు అని అయిపోతామని చెప్పించాడు కదా. అట్లా ఉండగా దేవుడికి ప్రార్థన చేతం లేదు. వీళ్ళు అసలు యథార్థతకి కోల్పోయారు. ఇంకా దేవుడికి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు సృష్టికర్తకి ప్రార్థన చేయకుండా ఆహారం మింగినట్టు నా సమయాన్ని మింగుతున్నారని అక్కడ దేవుడికి తెలియపడుతున్నాడు. దేవుడి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలన్నమాట. దేవుడికి ప్రార్థన చేస్తలా సృష్టికర్తకి చేయకుండా వీళ్ళు పేరు తెచ్చుకోవాలని, వీళ్ళు అన్నీ తెచ్చుకోవాలని చూస్తూ ఒక గోపురం కట్టుకుంటారు అన్నమాట. గోపురం కట్టుకుంటుంటే ఆకాశం అంటున్న గోపురం కట్టాలని కట్టుకుందాం, మనం పేరు తెచ్చుకుందామని అనుకుంటారన్నమాట. అనుకుని గోపురం కడతాకు వచ్చారు. కట్టుకుంటుంటే అప్పుడు దేవుడు ఎరిగి మానవులు ఇట్లా కట్టుకుంటే మాటండ్రు అని చెప్పి అక్కడికి వచ్చి వాళ్ళ భాష తారుమార్చేసాడంట దేవుడు. తారుమారిని అంటే వాళ్ళు ఇసుక అందిమంటే రాళ్ళు అందిస్తాం, రాళ్ళు అందిమంటే అరిసి అందిస్తాం. అట్లా ఒక మాట ఒకరు కలవకుండా వాళ్ళు భాష తారుమారి అయిపోయిందన్నమాట. తారుమారి చేశాడు దేవుడు. ఇప్పుడు దేవుడు ఏదన్నా చేయాలంటే చేయలేనిది ఏముంది, అన్నీ చేస్తాడు. కానీ దేవుడు అక్కడ భాష తారుమారు చేసాడు కదా మళ్ళీ ఇక అందరూ ఇక ఎవరికాళ్ళు చెదిరిపోయారంట. అక్కడి నుంచి ఒకరి భాష ఒకరికి తెలియకుండా ఉండి అందరూ అక్కడి నుంచి చెదిరిపోయారంట. ఇప్పుడు సృష్టికర్తకే ప్రార్థన చేయాలని ఏమన్నా ఉందాలకే లేదు, ప్రార్థన చేయలే. తర్వాత ఏమైంది, మేలే కోపం కోసం 77 ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కయ్యను చంపిన ఏబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించాననుకుని అతనికి సేతు అని పేరు పెట్టిందంట. కయ్యను ఏబేలు చంపేశాడు కదా, ఏబేలుకు బదులుగా నాకు మళ్ళీ కుమారుని కలగజేశాడు దేవుడు
అని చెప్పి ఆ కుమారుడికి సేతు అని పేరు పెట్టిందంట. సేతు అని పేరు పెడితే మరియు సేతు కూడా నాకు కుమారుడు కలిగాడు. అంటే సేతుకు మళ్ళీ ఒక కుమారుడు కలిగాడు. సేతు కుమారుడు కలిగితే ఆ కుమారుడికి ఏం పేరు పెట్టాడు? ఏనోస్ అని పేరు పెట్టాడనమాట. ఏనోస్ అని పేరు పెట్టినాక అప్పుడు దేవుడి నామాన్ని ప్రార్థన చేయటం మొదలైందంట. దేవుడి నామాన్ని అప్పుడు ప్రార్థన చేయటం మొదలుపెట్టారంట. అప్పుడు దాకా లేరా? మనుషులు లేరా? ఉన్నారు కదా. అప్పుడు వరకు అందరూ ఉన్నారు, మనుషులు ఉన్నారా? భూమి అంతా అన్నీ ఉన్నాయి కదా. దేవుని ప్రార్థన చేయలే. ఆహారం మింగినట్టు వాళ్ళ సమయం మింగుకుంటూ దేవుణ్ణి అర్థంగా దేవుణ్ణి పట్టించుకోవాలంటే తిరిగాడనమాట. ఏనేసి పుట్టాక అప్పుడు యెహోవా నామముని ప్రార్థన చేయుట ఆరంభమైందంట. యెహోవా నామాన్ని ప్రార్థన చేయుట ఆరంభమైందంట. అప్పుడు అయిందన్నమాట. ఒక్కొక్కరు పుడితే ఒక్కొక్కరంతా ఒక కార్యం జరిగిద్దన్నమాట. ఏనేసి పుట్టినాక ప్రార్థన చేతం మొదలైందన్నమాట. అట్లాగే ఒకళ్ళు పుడితే ఏదో అంటారు చూడు, ఒకళ్ళు పుడితే అంతా నాశనమే అంటారు చూడు, ఒకళ్ళు పుడితే కలిసి వస్తుంది, ఒకళ్ళు పుడితే కలిసి రాదు అన్నట్టుగా అంటారు చూడు లోకంలో. అట్లాగే వీళ్ళందరూ ఎందరో పుట్టారు అంత క్రితం, కానీ దేవుని నామాన్ని ప్రార్థన చేయటం ఎవరు చేయలే. ఏనేసి పుట్టాడు. ఏనేసి పుట్టినాక అప్పుడు దేవుని నామాన్ని, యెహోవా నామాన్ని ప్రార్థన చేయటం ఆరంభమైందంట. అట్లాగే దేవుని నామాన్ని మనం ప్రార్థన చేయాలి, చేసే బిడ్డలుగా ఉండాలన్నమాట. అప్పటి నుంచి దేవుని నామాన్ని ప్రార్థన చేస్తున్నారు అన్నమాట. అప్పటి నుంచి మొదలైంది. అంతకితం దేవుణ్ణి ఆరాధన చేస్తాం, స్తుతిస్తాం, ఇవన్నీ ఏమి లేవు. వాళ్ళు తినటం, తిరుగుతూ చేసుకుంటమే, వాళ్ళ పేరు సంపాదించుకుంటమే. మనం పేరు సంపాదించుకుందామని ఒక గోపురం కట్టుకుందాం రండి అని వాళ్ళు చెప్పుకున్నారు చూడు. చెప్పుకుని గోపురం కట్టుకుంటుంటే అప్పుడు దేవుడు తెలుసుకుని ఆ గోపురం కట్టితే ఈ మనుషులు మనం మాట మన మాట వినరో అని చెప్పి దేవుడు గ్రహించి దేవుడు అంట వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళ బాస్ తారుమారు చేశాడంట. తారుమారు చేశాడని ఉంది అక్కడ. అట్లాగే మన పేరు సంపాదించుకోవాలి మనం అనుకుంటే ఆ దేవుని నామాన్ని ప్రార్థన చేయాలని ఆయనకు ఉంటుంది కదా. ఆయన నామాన్ని ప్రార్థన చేయకుండా మనం పేరు సంపాదించుకోవాలి మనం అనుకుంటే ఆయన వచ్చి మరి బాస్ తారుమారు చేసి అసలు కట్టకుండా అందరు చెదిరిపోయేది చేశాడు దేవుడు. దేవుడు చేయలేనిది ఏముంటుంది? సమస్తం చేయగలడు దేవుడు. దేవుడు ప్రార్థన చేయకుండా అట్లా చేశారన్నమాట. ఏనేసి పుట్టినాక ప్రార్థన శాతం మొదలైందంట. అట్లాగే ఒకళ్ళు పుడితే మనకి అంటారు చూడు, అసలు అట్లాగే అప్పటి నుంచి ప్రార్థన శాతం మొదలైంది. దేవుని నామాన్ని మొదలైందన్నమాట. అట్లాగే దేవుడు ప్రార్థన చేస్తూ దేవుని గణపరుచుకుంటూ మనం ఉండాలి, యథార్థంగా ఉండాలన్నమాట. ముఖ్యంగా యథార్థంగా ఉండాలి. యథార్థవంతుల్ని దీవిస్తాడు దేవుడు. యథార్థవంతులు ఎవరన్నా ఉన్నారా అని దేవుడు అంట చూశాడంట ఒకసారి. భూమి మీద యథార్థవంతులు ఎవరన్నా ఉన్నారా, నీతివంతులు ఎవరన్నా ఉన్నారా అని చూశాడంట దేవుడు. అట్లాగే యథార్థవంతులను చూస్తాడు దేవుడు. యథార్థవంతుల మీదే ఉంటుంది దేవుడు కన్ను దృష్టి. నీతివంతుల మీదే ఉంటుంది అన్నమాట. నీతివంతులే ఉన్నారా అని దేవుడు పరిశీలించి చూస్తాడంట. అలాగే మనం నీతివంతులుగా యథార్థవంతులుగా జీవిస్తే దేవుడికి ఇష్టలుగా ఉంటాం అన్నమాట. ఇష్టలైన బిడ్డలుగా ఉంటాం. అలాంటి జీవితం మనం జీవిస్తూ దేవుడిలో ముందుకు సాగుతాం. దేవుడు మనకు అట్లాంటి జీవితం అనుగ్రహించి యథార్థవంతులుగా జీవిస్తానికి సహాయం చేసి ఆ రీతిగా ఆ త్రోవలో మనల్ని నడిపించుగాక.
ఆమెన్. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమెన్. స్తోత్రం. హల్లెలూయా.